మొన్న ఎన్నికల్లో చాలా వరకు చెత్తంతా క్లీన్ చేశారు. మామూలు చెత్త కాదు. ఆ నోర్లు ఏమి నోర్లో నాకు అర్థం కాలేదు, కానీ ఆ నోర్లన్నీ ఫెనాయిలే శుభ్రంగా క్లీన్ చేశారు మీరు. ఐ లవ్ గుడివాడ. హే కొడాలి, నీ ఎక్కడున్నావు? క్లాత్ తీసుకున్నావా, బూట్ పాలిష్ కొనుక్కున్నావా, బ్రష్ కొనుక్కున్నావా? ఇంతకాలం నీ గుండెలో ఏదో ప్రాబ్లం ఉంది, నువ్వు రాలేకపోయావేమో. సీఎం కార్యాలయానికి కానీ సెక్రటేరియట్ కానీ ఎక్కడికి బూట్ పాలిష్ చేయడానికి నువ్వు రావట్లేదు ఏంటని చెప్పి అందరూ ఎదురు చూస్తారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గుడివాడ వచ్చారు. ఐ లవ్ యూ గుడివాడ అని కూడా చెప్పేశారు. దద్దరిల్లింది గుడివాడ మొత్తం. ఐ లవ్ గుడివాడ. కృష్ణా జిల్లా ఊపి ఊపి పెట్టింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సభ. నువ్వెక్కడున్నావు? ప్రగల్భాలు బడికావు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలిస్తే క్లాత్ రెడీగా ఉంది, బూట్ పాలిష్ చేస్తా నేను జీవితాంతం. అక్కడ వాడు కూడా అనకూడదు, నేను ఆడు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ కాళ్ళ దగ్గర కూర్చుంటా అన్నాడు. ఏంటి రేండి ఇక్కడ కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా. చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. చంద్రబాబును ఓడించలేకపోతే రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. చంద్రబాబు నాయుడు బూట్లు తుడిచే కార్యక్రమం, ఈ క్లాత్ పట్టుకుని ఆడి కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. కాళ్ళ దగ్గర నిన్ను కూర్చోబెట్టుకుంటే మాకే పాపం. ఆ విషయం వదిలేసి ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఎక్కడ కనపడకూడదు. అలాంటి క్యాండిడేట్వి నువ్వు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గుడివాడ వెళ్తాంతో అందరూ కొడాలి నాని ఎక్కడున్నాడు అని చెప్పి పెద్దగా మారుమోగిపోయింది. బాబు గారు ఓడిపోవటం తథ్యం. బాబు గారు అని ఆయన కుప్పంలోనే గెలవరు, నేను గెలుస్తాను అని చెప్పి రెచ్చిపోయాడు పోయిన ఎన్నికల ముందు. దెబ్బకి బోల్తా పడింది. ఈ కొడాలి బాబుతో పాటు ఆ జగన్ బాబు కూడా వాళ్ళ పార్టీ మొత్తం అలా ఓడిపోయి వాళ్ళకి అపోజిషన్ స్టేటస్ అనేది రాకుండా కూర్చుంది. దాని తర్వాత ఏమైంది? ఈ కొడాలి మొన్నటి దాకా అటు ఇటు తిరుగుతున్న గుండె ప్రాబ్లం అని పారిపోయాడు. పారిపోయిన తర్వాత జనాలు పోతే పో బ్రతుకు, ఇంకేంలే, ఎలాగో గుండె ప్రాబ్లం వచ్చింది కదా, వదిలేండి తన్ని, ఆటలోంచి తీసేయండి అనుకున్నారు. కానీ అక్కడితో ఊరుకోలే, మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి ఏం చెప్తాడు? చంద్రబాబు నాయుడు గారి పని పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఇలా, మోడీ గారిని చూస్తే ఇలా అని చెప్పి రెచ్చిపోయాడు. ఏంటి రేండి ఇక్కడ మోడీ గారు ఎక్కడన్నా కనపడితే ఇటు వంగిపోవటం, పవన్ కళ్యాణ్ కనపడితే ఇటు కూర్చోవటం, ఈ రెండు వీళ్ళిద్దరినీ పోగొట్టడం. దాంతో మళ్ళీ అందరికీ ఆంధ్రప్రదేశ్లో చిర్రెత్తుకొచ్చింది. ఈ కొడాలికి ట్రీట్మెంట్ ఉండదా? ఇంత నాటుగా మాట్లాడే కొడాలికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఎప్పుడు పడుతుందని అందరూ ఎదురు చూస్తారు. కానీ జరగల. ఎలక్షన్ కమిషన్ పైన, అలాగే చంద్రబాబు నాయుడు గారి పైన, నిమ్మగడ్డ రమేష్ గారు, దాంతో చంద్రబాబు నాయుడు గారి పైన అప్పట్లో లోకల్ బాడీ ఎన్నికలప్పుడు రెచ్చిపోయి మాట్లాడాడు. ఏంటి అది కూడా అయింది ఇక్కడ. ఈసీ అనేవాడు ఎవడండి? చంద్రబాబు నాయుడు అపాయింట్ చేసినటువంటి వ్యక్తి. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా ఎన్నికలు వాయిదా వేశాడు. కనీసం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలి, 1-2 కేసులు కూడా లేవు, ఇంకా 4 రోజులు అయితే ఎన్నికలు అయిపోతాయి అన్నటువంటి ఇంగిత జ్ఞానం రమేష్కుందా, నిమ్మగడ్డ రమేష్కుందా? లేదు. దెబ్బకి ఈ క్యాండిడేట్కి మళ్ళీ కోసాలు కలుగుతాయి అనుకుంటే కోర్టుకు పోయాడు. కోర్టుకు వెళ్ళిన తర్వాత మొన్న వచ్చి ఉప్మా ఇడ్లీ అన్నాడు. అంతే, దాని దెబ్బతో చాప్టర్ క్లోజ్. ఎక్కడ బయట కనపట్ల. టీడీపీవాడే రావణ మావాడుగా టీడీపీవాడే అని చెప్పి ఏం మాట్లాడతాడో తెలియదు. నోట్లో ఆ గుట్కా వేసుకుని మాట్లాడతాడు అనుకుంటా. స్పష్టత అనేది ఉండదు మాట్లాడే దాంట్లో. ఆ కొడాలని మొన్న మాట్లాడాడు. ఉప్మా ఇడ్లీ అనే దెబ్బకి విజయవాడ 1 టౌన్లో కేసు నమోదైపోయింది. కేసు నమోదైపోయిన తర్వాత మళ్ళీ గాయబ్, కనిపించడు. ఇలా ఉంటాడు ఈ క్యాండిడేట్. ఈరోజు రాష్ట్రం అంతటా ఒకే మాట, రా బూట్ పాలిష్ చదువుగాని రా, నువ్వు ఎక్కడున్నావు గుడివాడలో అని చెప్పి. కానీ సిగ్గు శరం అనేది పక్కన పెట్టి కొడాలని ఉంటాడు. ఎప్పుడన్నా రాజకీయంలో మనం వెళ్ళినప్పుడు విమర్శలు చేయటం వేరు, కానీ ఛాలెంజ్ ఇస్తాడు ఈ క్యాండిడేట్. ఛాలెంజ్ ఎప్పుడు ఇసురుతారంటే స్వీకరించే సత్తా ఉన్నప్పుడు ఇసురుతారు. మనకి ఒక స్టాండర్డ్ ఉంటే ఇసురుతారు. ఎలాంటి పనైనా చేయటానికి ఒప్పుకున్నప్పుడు ఛాలెంజ్ ఇసరాలి. ఏదో ఊరికే బాగిపోతే నీకు ఇంకో తేడా ఉండదని చెప్పి అంటారు. ఆ బ్లాంక్లో ఏముందో మీ ఇష్టం వచ్చింది పూరించుకోండి. రాయంది కింద కమెంట్స్లో. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.